భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. కథ పేరు క్షమించరాని ద్రోహి. ఒక గ్రామంలో పద్మనాభుడు, వాసుదేవుడు అని స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ఒకే ఏడువాళ్ళు. ఒకేసారి పెళ్లిళ్ళు చేసుకుని గృహస్థులయ్యారు. వారిలో వాసుదేవునికి కాలం కలిసి రాలేదు. అతని భార్య రవీంద్రుడు అనే కొడుకును కని చనిపోయింది. దాయాదులు వాసుదేవుని ఆస్తిని కాజేసి బికారిని చేశారు. తరువాత కొద్ది కాలానికే అతను వ్యాధిగ్రస్తుడై చనిపోబోతూ తన కొడుకు రవీంద్రుణ్ణి పద్మనాభుడికి అప్పగిస్తూ వాడి యోగక్షేమాలు చూడమని కోరాడు. పద్మనాభుడు తన మిత్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని రవీంద్రుణ్ణి తన కొడుకైన శేఖరుడితో సమంగా చూసి పెంచాడు. శేఖరుడు, రవీంద్రుడు ఒక తల్లి బిడ్డలలాగా పెరిగి తమ గ్రామంలో చదువులు పూర్తి చేశారు. తరువాత పద్మనాభుడు వారిద్దరిని ఉన్నత విద్య కోసం రాజధానికి పంపించి వారి ఖర్చుల నిమిత్తం ప్రతి నెల డబ్బు తన కొడుకైన శేఖరుడికి అందజేస్తూ వచ్చాడు. అయితే ఇంటి వాతావరణం నుంచి బయటపడి నగరం చేరగానే శేఖరుడి స్వభావం మారిపోయింది. అతనికి చదువు మీద ధ్యాస తగ్గి వినోదాల మీద, విలాసాల మీద హెచ్చింది. అతను తండ్రి పంపే డబ్బు చాలా వరకు తాగుడు, జూదము లాంటి వాటి కోసం ఖర్చు చెయ్యసాగాడు. రవీంద్రుడు మాత్రం చదువు మీదనే శ్రద్ధ ఉంచి శేఖరుడి ప్రవర్తనను సరిదిద్దబోయాడు. కానీ లాభం లేకపోయింది. శేఖరుణ్ణి గురించి పద్మనాభుడికి తెలియబరుచుదాము అనుకున్నాడు. కానీ అలా చేస్తే శేఖరుడు తన మీద అలిగి ఇప్పుడు చేస్తున్న కాస్తపాటి ధన సహాయం కూడా చెయ్యడేమో అని భయపడ్డాడు. ఒకసారి శేఖరుడు, రవీంద్రుడు తమ ఊరికి తిరిగి వచ్చారు. పద్మనాభుడు వారి చదువు గురించి అడిగితే శేఖరుడు తమ చదువు చాలా బాగా సాగుతున్నది అని తండ్రికి చెప్పాడు. రవీంద్రుడు అప్పుడైనా శేఖరుడిలో మార్పు గురించి పద్మనాభుడికి తెలియనివ్వలేదు. కుర్రవాళ్ళిద్దరూ నగరానికి తిరిగి వెళ్లే ముందు రోజు పద్మనాభుడి డబ్బు పోయింది. పద్మనాభుడు అందరినీ పిలిచి అడిగితే శేఖరుడు రవీంద్రుడేమైనా తీశాడేమో అన్నాడు. పద్మనాభుడు రవీంద్రుణ్ణి శంకించలేకపోయాడు. ఆ కుర్రవాడు కొడుకు కన్నా ఎక్కువగా మసులుతున్నాడు. అయితే పద్మనాభుడు రవీంద్రుణ్ణి కూడా అడిగాడు. రవీంద్రుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఆ డబ్బు శేఖరుడు తీసినట్టు అతనికి తెలుసు. శేఖరుడు డబ్బు తీయటమే కాక తండ్రి ఎదుట రవీంద్రుడితో డబ్బు అంతగా అవసరమైతే నాన్నగారిని అడగలేకపోయావా? దొంగతనం దేనికి? అన్నాడు. తాను డబ్బు తీసిన సంగతి శేఖరుడు తండ్రికి చెప్పలేదని, అతను చేసినది దొంగతనమని గ్రహించి శేఖరుడి మీద తండ్రికి దురభిప్రాయం కలిగించటం ఇష్టం లేక రవీంద్రుడు తానే అవసరం కొద్దీ డబ్బు తీసినట్టు ఒప్పుకున్నాడు. పద్మనాభుడికి మొట్టమొదటిసారిగా రవీంద్రుడి మీద అసహ్యం పుట్టింది. నిన్ను ప్రయోజకుణ్ణి చేస్తాను అని నీ తండ్రికి మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవటానికి సాయశక్తిలా కృషి చేశాను. నా కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది అన్నాడు. రవీంద్రుడు తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత కొద్ది రోజులకు నగరంలోని ఒక జూత గృహంలో శేఖరుడు ఎవడి మీదనో అలిగి వాణ్ణి కొట్టాడు. ఆ దెబ్బలకు వాడు చచ్చాడు. శేఖరుడు పారిపోయాడు. కానీ హంతకుడు శేఖరుడే అని విని రాజభటులు అతన్ని పట్టుకున్నారు. ఈ వార్త వినగానే పద్మనాభుడు నగరానికి పరిగెత్తి వచ్చాడు. శేఖరుడి విచారణ జరిగింది. రవీంద్రుడు తన సాక్ష్యంతో శేఖరుణ్ణి కాపాడాలని, హత్య జరిగిన సమయంలో శేఖరుడు తమ బసలో తమతోనే ఉన్నాడని చెప్పాడు. కానీ శేఖరుడు హత్య చెయ్యటం కళ్ళారా చూసిన వాళ్ళు చాలామంది ఉండటం చేత శేఖరుడికి యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. నగరానికి వచ్చినది లగాయతు. శేఖరుడు సమస్త వ్యసనాలకు బానిస అయి క్రమంగా పతనమైపోయినట్టు పద్మనాభుడికి తెలియవచ్చింది. అతను రవీంద్రుడి మీద మండిపడి, నువ్వు క్షమించరాని ద్రోహివి, మిత్రద్రోహివి, సంఘద్రోహివి, విశ్వాసఘాతకుడివి.
ఇక నీ మొహం నాకు చూపించకు అని తన ఊరికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పద్మనాభుడు రవీంద్రుణ్ణి ఎందుకు నిందించాడు? తన కొడుకు తనకు కాకుండా పోయినందుకు తన కొడుకులాంటి రవీంద్రుణ్ణి అయినా చూసుకుంటూ జీవితంలో తృప్తి పడవచ్చు కదా! అలా చెయ్యక అతన్ని కూడా ఎందుకు దూరం చేసుకోవడం జరిగింది? ఒకవేళ ఆయనలో మొదటి నుంచి ఇద్దరు కొడుకుల మధ్య భేదబుద్ధి ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పద్మనాభుడిలో భేదబుద్ధి లేదు. అతను స్నేహం అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో తెలిసినవాడు. ఆ రెంటినీ ఎరగక పరమద్రోహిగా ప్రవర్తించాడు. అతను తన మిత్రుడి బాగు కోరి ఉన్నట్టయితే శేఖరుడు వక్రమార్గాన పడినప్పుడే అతని తండ్రికి చెప్పి ఉండవలసింది. మనుషులు లోకాభిప్రాయానికి కట్టుబడి సక్రమంగా ప్రవర్తిస్తారు. నగరానికి పోయినాక శేఖరుడి ప్రవర్తన గురించి సరి అయిన అభిప్రాయం ఇయ్యగలవాడు రవీంద్రుడు ఒక్కడే. అలాటప్పుడు అతను తన క్షేమం మాత్రమే చూసుకుని శేఖరుణ్ణి గురించి అతని తండ్రికి చెప్పటానికి వెరిచాడు. అతను అలా చేయకుండా ఉంటే పద్మనాభుడు తన కొడుకును అదుపులో పెట్టి అతని పతనాన్ని ఆపి ఉండేవాడు. కానీ స్వార్థం చూసుకుని రవీంద్రుడు శేఖరుడు మరింత పతనం కావటానికి మార్గం ఏర్పరిచాడు. అతను శేఖరుడి దొంగతనాన్ని, హత్యను కూడా కప్పిపుచ్చ యత్నించటంలో స్వార్థమే చూసుకుని సంఘద్రోహి కూడా అయ్యాడు. చిట్ట చివరకు పద్మనాభుడికి కొడుకు శాశ్వతంగా దూరం కావటానికి కారణం రవీంద్రుడు తప్ప మరెవరూ కారు అని అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు దివ్య జ్ఞానం. దివాకరుడు అనే రాజు కాంచనపురాన్ని పరిపాలిస్తుండగా ఆ నగరానికి ఒక సాధువు వచ్చి నగరం వెలుపల ఉన్న వనంలో ఒక కుటీరం నిర్మించుకున్నాడు. ఆ సంగతి తెలిసి నగర పౌరులు ఆయనను చూడబోయి ఆయనతో తమ కష్టాలు చెప్పుకొని ఆయన సలహా కోరారు. ఆయన ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు ఎలా, ఎప్పుడు తొలగిపోతాయో, అసలు పోతాయో పోవో, వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయో ఫలించవో చూసినట్లు చెబుతూ వచ్చాడు. దివ్యజ్ఞాని గురించి రాజు దాకా వెళ్ళింది. ఆయనకు విధిలో పూర్తి విశ్వాసం ఉన్నది. ప్రతి ఒక్కరికి రాసిపెట్టి ఉన్నట్టే జరుగుతుంది. దాన్ని తప్పించటం ఎవరి తరమూ కాదు. అలాటప్పుడు ఈ దివ్యజ్ఞానిలాంటి వాడు జరగబోయేది తెలుసుకోగలిగినంత మాత్రాన అది జరగటం మానదు కదా. కానీ దివాకరుడి మంత్రి సుదర్శునికి భవిష్యత్తు తెలియటం వల్ల లాభం ఉండవచ్చును అనిపించింది. సుదర్శనుడి కొడుకు పుట్టినది లగాయతు, రోగిష్టిగా ఉంటున్నాడు. వైద్యులు వాణ్ణి బాగు చెయ్యలేకపోయారు. దివ్యజ్ఞాని ఏమైనా సహాయపడగలడేమో అనుకుని ఆయన ఆశపడ్డాడు. మంత్రి చెప్పినది విని దివ్యజ్ఞాని, నీ కొడుక్కు గ్రహదోషం ఉన్నది. నేను చెప్పిన విధంగా శాంతి జరిపించు, కుర్రవాడు ఆరోగ్యవంతుడవుతాడు అన్నాడు. ఆయన చెప్పినట్టే సుదర్శనుడు శాంతి జరిపించేసరికి అతని కొడుకు నెల రోజులలో సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. సుదర్శనుడు దివ్యజ్ఞానికి అంతులేని కట్నాలు, కానుకలు తీసుకుపోయాడు. అన్నీ విడిచిపెట్టిన వాడికి ఈ బహుమతులు దేనికి నాయనా, నాకేమీ వద్దు అని దివ్యజ్ఞాని వాటిని నిరాకరిస్తూ మంత్రికి ఒక ఔషధాన్ని ఇచ్చి, ఎవరినైనా నాగుపాము కరిస్తే వారికి ఆ ఔషధం వేసి బతికించవచ్చునని చెప్పాడు. పాము గండం ఎవరికి ఉంటుందో అనుకుంటూ మంత్రి ఇంటికి వెళ్ళాడు. మర్నాడు ఉదయం మసక వెలుతురులో ఆయన తన ఇంటి నుంచి బయటకు వస్తూ నాగుపామును తొక్కి కాటు తిన్నాడు. దివ్యజ్ఞాని ఇచ్చిన ఔషధం అతని ప్రాణాన్ని కాపాడింది. ఇది తెలిసిన మీదట రాజుకు దివ్యజ్ఞాని గురించి ఆసక్తి కలిగింది. ఆయన భవిష్యత్తును తెలుసుకోవటమే కాక మార్చను కూడా గలడా? ఈ అనుమానాన్ని తీర్చుకోదలుచుకుని దివాకరుడు ఒకసారి వేటకు బయలుదేరిపోతూ దారిలో దివ్యజ్ఞాని కుటీరం దగ్గర ఆగి ఆయన దర్శనం చేసుకుని, స్వామి, వేటాడబోతున్నాను, వేట ఎలా సాగుతుంది
అని అడిగాడు. ఇవాళ నువ్వు ఒక్క జంతువును కూడా కొట్టలేవు అన్నాడు దివ్యజ్ఞాని. రాజు వేటలో సిద్ధహస్తుడు. వేటకు పోయి అనేక జంతువులను కొట్టకుండా ఆయన ఏనాడూ తిరిగి రాలేదు. ఈ దివ్యజ్ఞానికి భవిష్యత్తు కూడా అంత బాగా తెలియదులాగుంది అనుకుంటూ ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. అయితే దివ్యజ్ఞాని చెప్పినది అక్షరాలా నిజమయ్యింది. ఆ రోజు రాజుకు ఒక్క చిన్న చెవుల పిల్లి కూడా అందలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే దివాకరుడికి పొరుగురాజుతో యుద్ధం దాపురించింది. పొరుగురాజు బలవంతుడు. దివ్యజ్ఞాని సలహా తీసుకుందామని రాజు వెళ్ళి అడిగితే దివ్యజ్ఞాని, యుద్ధం చెయ్యి నాయనా, నీకు జయం తేలికగా వస్తుంది అన్నాడు. ఈసారి కూడా దివ్యజ్ఞాని జోస్యం అక్షరాలా నిజమయ్యింది. బలవంతుడిని అన్న అహంకారం వలనో ఏమో పొరుగురాజు వ్యూహరచన అశ్రద్ధగా చేసి కొద్ది ఘడియలలో చావు దెబ్బ తిని పారిపోయాడు. తరువాత రాజుకు మంత్రికి దివ్యజ్ఞాని గురించి చర్చ జరిగింది. దివ్యజ్ఞానికి భవిష్యత్తు తెలుసును, దాన్ని మార్చే శక్తి ఆయనకు లేదు. నీ కొడుకును ఆరోగ్యవంతుణ్ణి చేశాడని, నిన్ను పాముగండం నుంచి కాపాడాడు కనుక ఆయనకు భవిష్యత్తును మార్చే శక్తి ఉన్నదనుకుంటున్నావు. కానీ అనేక మందికి రోగాలు నయం కావని, అపజయాలు తప్పవని ఆయన చెబుతున్నట్టు నాకు తెలుసు. నీ కొడుకు ఆరోగ్యం బాగుపడబోతోందని, పాము కాటు వల్ల నీకు ప్రాణహాని లేదని ఆయనకు ముందే తెలుసు అన్నాడు రాజు. రాజు ఇలా అన్న మీదట మంత్రి దివ్యజ్ఞాని ప్రజలకు చేస్తున్న మేలు గురించి, ఆయన దివ్యజ్ఞానం ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందన్న విషయం గురించి శ్రద్ధగా ఆరాలు తీయసాగాడు. రాజు చెప్పిన మాట నిజం. దివ్యజ్ఞాని కొందరికి కష్టాలు ఏ రూపంలో వచ్చేది చెబుతున్నాడు. కొందరికి తమ ప్రయత్నాలు ఫలించవని చెబుతున్నాడు. ఇంకా కొందరికి జరగబోయే మంచి చెబుతున్నాడు. దివ్యజ్ఞాని చెప్పిన మాటలను బట్టి తమ ప్రయత్నాలు ఫలించవని ముందుగానే తెలుసుకున్న వాళ్ళు ప్రయత్నాలు మానేస్తున్నారు. మేలు జరుగుతుందని తెలిసిన వాళ్ళు నిశ్చింతగా చేతులు కట్టుకుని కూర్చుంటున్నారు. ఈ వివరాలు తెలుసుకున్న మీదట ఒక రాత్రి లోకమంతా నిద్రపోతున్న సమయంలో సుదర్శన మంత్రి ఇద్దరు ఆంతరంగికులతో సహా దివ్యజ్ఞాని పర్ణశాలకు వెళ్ళి దివ్యజ్ఞానిని నిద్రలేపి రథం ఎక్కమని, ఒక ఆంతరంగికుడి వెంట ఆ రథంలోనే దూరదేశానికి పంపేసి రెండో ఆంతరంగికుడికి దివ్యజ్ఞానిలాగా జుట్టు, గడ్డాలు, మీసాలు పెట్టి పర్ణశాలలో ఉంచాడు. మర్నాటి నుంచి జనానికి దివ్యజ్ఞాని చెప్పేవి నిజం కావటం మానాయి. దివ్యజ్ఞానే మారిపోయాడని వారికి తెలియదు. సాధువుకు శక్తులు అంతరించిపోయాయి అనుకుని జనం క్రమంగా రావటం మానేశారు. ఒక మంచి రోజు చూసి మంత్రిగారి ఆంతరంగికుడు పర్ణశాల పాడుపెట్టి మంత్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకు ఎంతో మేలు చెయ్యటమే కాక ప్రజలను లేనిపోని శ్రమల నుంచి, దురాశల నుంచి కాపాడుతూ వస్తున్న దివ్యజ్ఞానిని మంత్రి ఎందుకు దూరంగా పంపేశాడు? ఆయన వల్ల ఎవరికీ ఎలాంటి నష్టమూ లేదు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దివ్యజ్ఞాని భవిష్యత్తును నిజంగా మార్చగలవాడైతే ఆయన వల్ల లాభం ఉండే మాట నిజమే. కానీ రాజు నిరూపించినట్టు ఆయనకు భవిష్యత్తు మాత్రమే తెలిస్తే అందువల్ల ప్రజలకు, దేశానికి తీరని నష్టం ఉన్నది. భవిష్యత్తు రూఢిగా తెలిసినప్పుడు మనుషులు ప్రయత్నాలు మానేస్తారు. ప్రయత్నమే మానవ జాతిని ముందుకు నడిపిస్తున్నది. జ్ఞానం అభివృద్ధి కావటానికి విఫల ప్రయత్నాలు కూడా ఎంతగానో తోడ్పడతాయి. విద్య చెప్పే గురువు శిష్యులకు తప్పులు చేసే అవకాశం ఇచ్చి ఆ తప్పుల ద్వారా వారు జ్ఞానం పొందేటట్టు చేస్తాడు. ఊరికే బోధించి పంపే గురువు శిష్యులను విద్యావంతులను చెయ్యలేడు. బోధ ఎప్పుడు శిక్షణ కాదు. ప్రజలైనా అంతే. ప్రయత్నం ఫలించదని ముందే తెలిస్తే ప్రయత్నం చెయ్యరు. మంచి జరగబోతుందని నమ్మకంగా తెలిసినా ప్రయత్నం తలపెట్టరు. అలాంటి ప్రజలు ఏదీ సాధించలేరు. వట్టి సోమరిపోతులుగా
జంతు ప్రకృతి గలవారుగా తయారవుతారు. చివరకు జంతువులు కూడా ప్రయత్నం చేస్తాయి. కానీ భవిష్యత్తు రూఢిగా తెలిసిన వారు కృషి మానేస్తారు. అది దేశానికి చాలా నష్టం. అందుకే మంత్రి దివ్యజ్ఞానిని సాగనంపాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఇంగితం లేనివాడు. మాళవదేశపు యువరాజు కళ్యాణవర్మకు వీరవర్మ ఆప్తమిత్రుడు. అయితే వీరవర్మ మాళవ దివాణంలో ఒక ఉద్యోగి కొడుకు మాత్రమే. అయినా కళ్యాణవర్మ అతన్ని తనతో సమానంగా చూసుకుని ఆదరించేవాడు. ఆ ఇద్దరిది ఏదో పూర్వజన్మ బంధం అని అందరూ అనుకునేవారు. ఒకసారి వీరవర్మ ఏకాంతంగా అరణ్యంలో వేటాడబోయాడు. అక్కడ అతనికి ఆకస్మికంగా ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. వీరవర్మ తన గుర్రాన్ని అటుగా పోనిచ్చి ఒక నిస్సహాయురాలిని చూశాడు. ఆమె ఒక గుర్రం మీద ఉన్నది. ఆ గుర్రం ఆమెకు లొంగక వెనక కాళ్ల మీద నిలబడి ఆమెను పడేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది. గుర్రం కళ్ళు చూస్తే అది ఏ కారణం వల్లనో బెదిరినట్టు కనిపించింది. వీరవర్మ చప్పున తన గుర్రాన్ని ఆ బెదిరిన గుర్రానికి ఎదురుగా నడిపించి దాని కళ్ళుం పట్టుకుని కిందకి లాగి దాని ముందు కాళ్ళు నేల మీదకి దిగేటట్టు చేసి గుర్రాన్ని మెల్లగా తట్టి దాని భయం తగ్గించాడు. గుర్రం మీద ఉన్న స్త్రీ గుర్రం కన్నా ఎక్కువగా బెదిరినట్టు కనిపించింది. తాను అరణ్యం అవతల ఉన్న ఉదయపుర రాజకుమార్తెను అని, తన పేరు స్వర్ణకేశి అని, తాను వనవిహారానికి సపరివారంగా వస్తే పెద్ద పులి గాండ్రింపు విని తన గుర్రం బెదిరి కొంత దూరం అరణ్యంలోకి పరిగెత్తి తాను కళ్ళు గట్టిగా లాగి ఆపడానికి ప్రయత్నిస్తే తనను పడేయడానికి ప్రయత్నించింది అని, అతను తనను పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు అని తన కృతజ్ఞత తెలుపుకుని అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న లక్షణాలు కనపరిచింది. ఇద్దరూ తమ గుర్రాలను కొంత దూరం నడిపించారు. స్వర్ణకేసి అతనితో తన తండ్రి తన వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నాడని, అయితే నిన్నటి వరకు తన మనసును ఆకర్షించగలిగిన పురుషుడు ఎవరూ లేకపోయాడని, తన తండ్రి తన స్వయంవరం ప్రకటించే పక్షంలో తప్పక రావాలని వీరవర్మతో అని, ఇంతకో మీరెవరో నాకు చెప్పనే లేదు అన్నది. నేను మాళవ యువరాజును, నా పేరు కళ్యాణవర్మ అని వీరవర్మ ఆమెతో అబద్ధం చెప్పాడు. మంచిది, నా స్వయంవరానికి రావటం మరువవద్దు అన్నది స్వర్ణకేసి. ఇంతలో ఆమె పరివారం వాళ్ళు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఆమెను వెంటపెట్టుకుని ఉదయపురం వైపు వెళ్ళిపోయారు. ఆమె అతన్ని విడిచిపోలేని దానిలాగా వెళ్ళిపోయింది. తరువాత వీరవర్మ కళ్యాణవర్మను కలుసుకుని జరిగినదంతా చెప్పి స్వర్ణకేశికి తన పేరు కళ్యాణవర్మ అని చెప్పిన సంగతి కూడా చెప్పాడు. కళ్యాణవర్మ కొంచెం సేపు ఏమీ అనక తన మిత్రుడి ప్రేమ సఫలం చెయ్య నిశ్చయించాడు. అసలు సంగతి ఏమంటే కళ్యాణవర్మకు స్వర్ణకేశిని వివాహమాడాలన్న ఉద్దేశం ఉండేది. ఆ సంగతి అతను ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు స్వర్ణకేశి తన మిత్రుణ్ణి ప్రేమిస్తున్నదని తెలిసినాక తాను వారి ప్రణయానికి అడ్డు రాదలచలేదు. మిత్రమా, నీకు స్వర్ణకేశికి వివాహం జరగటానికి నా చేతనైనదంతా చేస్తాను అని కళ్యాణవర్మ వీరవర్మకు మాట ఇచ్చాడు. స్వర్ణకేశి తమ రాజభవనానికి తిరిగిపోతూనే తన అనుభవం అంతా చెప్పి తనను కాపాడిన మాళవ రాజకుమారుడు కళ్యాణవర్మను తాను వివాహమాడ నిశ్చయించినట్టు తండ్రితో అన్నది. అందుకు ఆమె తండ్రి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే స్వర్ణకేశిని కళ్యాణవర్మకిచ్చి పెళ్లి చేసే ఆలోచన వారి తల్లిదండ్రులకు ఏనాటి నుంచో ఉన్నది. స్వర్ణకేశి అభిప్రాయం తెలుసుకోకుండా ఆమెకు ఈ మాట తండ్రి చెప్పదలచలేదు. ఇప్పుడు ఆమె కూడా ఇదే కోరుకుంటున్నది కనుక ఆమె తండ్రికి పెద్ద బరువు దిగిపోయినట్టయింది. నేను మాళవరాజు ఏనాడో మాట వరసగా అనుకున్నది నీకు కూడా సమ్మతమయ్యింది. కళ్యాణవర్మ చిత్తరువు కొంతకాలంగా నా వద్ద ఉన్నది. అది ఇక నీ మందిరంలోనే ఉంచుకోవచ్చు అంటూ ఆయన కళ్యాణవర్మ చిత్తరువు స్వర్ణకేశికిచ్చాడు. దాన్ని చూసి స్వర్ణకేశి నిర్ఘాంతపోయింది. ఆ చిత్తరువులోని వ్యక్తి తనను అరణ్యంలో అపాయం నుంచి కాపాడినవాడు కాడు. ఆమె తన తండ్రిని, నాన్నగారు,
మాళవరాజుకు ఇద్దరు కొడుకులా అని అడిగింది. లేదమ్మా, మాళవరాజుకు ఒక్కడే కొడుకు, కళ్యాణవర్మ. అతనే యువరాజు కూడా అన్నాడు తండ్రి. మరేమీ లేదు, మనిషికి పటానికి కొద్ది తేడా ఉన్నదేమో అనిపిస్తుంది అన్నది స్వర్ణకేసి. ఉండవచ్చు, నాకు కూడా ఆ కుర్రవాణ్ణి చూడాలని ఉన్నది. అతన్ని ఒక్కసారి రావలసిందిగా ఆహ్వానిస్తాను అన్నాడు స్వర్ణకేసి తండ్రి. వెంటనే కళ్యాణవర్మకు ఉదయపుర రాజు నుంచి ఆహ్వానం అందింది. కళ్యాణవర్మ వీరవర్మను పిలిపించి, నువ్వు ఉదయపురానికి నా బదులు వెళ్ళవలసి ఉంటుంది. స్వర్ణకేసి తండ్రి వద్ద నువ్వు కళ్యాణవర్మలాగా నటించిన స్వర్ణకేసితో నిజం చెప్పెయ్యి. నువ్వు నా పేరు చెప్పక మునిపే నిన్ను ప్రేమించింది గనుక నీ ప్రేమ సఫలమవుతుంది. వివాహం అయినాక అసలు సంగతి లోకానికి తెలిసినా పర్వాలేదు అన్నాడు. వీరవర్మ యువరాజు లాంఛనాలన్నిటితోనూ సపరివారంగా ఉదయపురం వెళ్ళి రాజును కలుసుకున్నాడు. కళ్యాణవర్మ చిత్రపటానికి మనిషికి తేడా ఉన్నమాట నిజమే. అందుకే స్వర్ణకేసి పటాన్ని గుర్తించలేకపోయింది. తప్పు చిత్రకారుడిదే అయి ఉంటుంది అనుకున్నాడు ఉదయపుర రాజు. అయితే వీరవర్మ స్వర్ణకేసి మందిరానికి వెళ్ళాడు. స్వర్ణకేసి అతనితో, మా తండ్రి గారు మిమ్మల్ని చూడాలని పిలిపించారు. మా తండ్రి గారు, మీ తండ్రి గారు మనకు వివాహం జరగాలని ఏనాడో అనుకున్నారట. నాకు ఆ సంగతి తెలియనే తెలియదు అన్నది. మన వివాహం త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నాడు వీరవర్మ ఆమెతో. స్వర్ణకేసి లేచి వెళ్ళి కళ్యాణవర్మ చిత్తరువు తెచ్చి వీరవర్మకు చూపుతూ, ఈ చిత్తరువు ఎవరిదో మీకు తెలుసా అని అడిగింది. వీరవర్మ నిర్ఘాంతపోయి, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని జీరపోయిన గొంతుతో అడిగాడు. నన్ను వివాహమాడగోరిన రాజకుమారుడెవరో దీన్ని మా తండ్రి గారికి పంపాడు అన్నది స్వర్ణకేసి. వీరవర్మ ఆవేశంగా, ఎంత మోసం! కళ్యాణవర్మ నాకు సహాయం చేస్తాను అని మాట ఇచ్చి ఇలా వెన్నులో పొడుస్తాడా అనేశాడు. మోసం కళ్యాణవర్మది కాదు, నీది. మా తండ్రికి నీ గురించి నిజం చెప్పకముందే చప్పున వెళ్ళిపో, లేకపోతే చిక్కులలో పడతావు అన్నది స్వర్ణకేసి. వీరవర్మ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. తరువాత స్వర్ణకేసికి కళ్యాణవర్మకు వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్వర్ణకేసి వీరవర్మను మొదట వివాహమడదలచి తరువాత అతన్ని ఎందుకు విసర్జించింది? అతను రాజకుమారుడు కాడనా, లేక చిత్తరువులో కళ్యాణవర్మ ఇంకా అందగాడుగా కనిపించటం వలన? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కళ్యాణవర్మ ఊహించినట్టు స్వర్ణకేసి వీరవర్మను రాజకుమారుడని ప్రేమించలేదు. ఆ సంగతి తెలియక మునిపే ప్రేమించింది. ఆమె ప్రేమ మీద విశ్వాసం ఉండబట్టే కళ్యాణవర్మ వీరవర్మను తన స్థానంలో పంపుతూ ఆమెతో నిజం చెప్పమని కూడా హెచ్చరించాడు. ఇక స్వర్ణకేసి కళ్యాణవర్మ చిత్తరువును చూసిన క్షణంలోనే తాను చూసిన వాడు రాజకుమారుడు కాదని గ్రహించింది. ఆమె రాజకుమారుణ్ణే పెళ్లాడగోరితే వీరవర్మతో మాట్లాడవలసిన పనే లేదు. అతను తన ప్రేమకు పాత్రుడవునో కాదో తెలుసుకునేటందుకు ప్రయత్నించి తాను నిజంగా ఎవరో చెప్పటానికి అతనికి అవకాశం ఇచ్చింది. కానీ అతను తాను కళ్యాణవర్మ కాదని ఆమెతో అనలేదు. కనీసం కళ్యాణవర్మ సలహా కూడా పాటించలేదు. పైపెచ్చు కళ్యాణవర్మ తన కోసం చేసిన త్యాగం గ్రహించకపోగా అతడు తనకు ద్రోహం చేశాడని ఆరోపించాడు. అటు తరువాత స్వర్ణకేసి అతన్ని పెళ్లాడటం అసంభవం అన్నాడు రాజు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు బాదరాయణ సంబంధం. సోమనాథుడు తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. కాని వాడు తండ్రికి ఏ విషయంలోనూ అక్కరకు రాలేకపోయాడు. ఎక్కడెక్కడికో తిరిగి వాడు తిండికి మాత్రం ఇంటికి వచ్చేవాడు. తల్లి ఎన్ని విధాలనో వాడికి బోధించి బాధ్యతలు మప్పాలని చూసింది. కాని తల్లి మాటలు వాడి బుర్రకెక్కలేదు. ఒకరోజు తండ్రి వాణ్ణి నానా మాటలు అన్నాడు. ఆ మాటలు వాణ్ణి చాలా నొప్పించాయి. తన తప్పు ఏమిటో అర్థం కాని కారణం చేత వాడికి తండ్రి వైఖరి చాలా అక్రమంగానూ అమానుషంగానూ తోచింది. అభిమానంతో వాడు అప్పటికప్పుడే ఇల్లు విడిచి ఎటైనా పోదామని బయలుదేరాడు. ఆ రోజంతా వాడు నడిచాడు. ఎక్కడికి పోతున్నది వాడికి తెలీదు. వాడి కాళ్ళు వాచిపోయాయి.
కడుపులో ఆకలి దహించుకుపోతున్నది. దొరికిన చోటనల్లా నీరు తాగి వాడు ఆకలి బాధను అదుపులో ఉంచ ప్రయత్నించాడు. పోయి పోయి వాడు అరణ్య ప్రదేశం చేరుకున్నాడు. అరణ్యంలోనే చీకటి పడింది. ఒకచోట వాడికి పాడుబడిన అమ్మవారి గుడి కనిపించింది. ఆకలితో శోష వస్తున్నది. తాను ఇల్లు విడిచి రావటం చాలా బుద్ధి తక్కువ పని అని వాడికి తోచింది. తన భద్రత తన తండ్రి మీద, ఆ ఇంటి మీద ఎంతగా ఆధారపడినది వాడికి ఆ సమయంలో తెలియవచ్చింది. ఇంతలో వాడున్న చోటికి ఒక బండి వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక వృద్ధుడు దిగి ఆయాసపడుతూ, నాయనా, నాకు ఊపిరి అందటం లేదు. కాస్త ఎడ్లను విప్పి వాటికి మేత వెయ్యి అన్నాడు. సోమనాథుడు లేచి వెళ్ళి ఎడ్లను బండి నుంచి విప్పి చెట్టుకు కట్టేసి మేత వేసి వచ్చాడు. తరువాత ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ వృద్ధుడి పేరు రంగనాథుడు. ఆయన సోమనాథుడికి తన విషయం చెబుతూ, నాయనా, నేను చూస్తుంటే నా కొడుకు జ్ఞాపకం వస్తున్నాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి పోతే నేనే తండ్రి, తల్లి అయ్యి వాణ్ణి సాకాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కాను వాడు బాగుపడకపోగా పూర్తిగా చెడిపోయి అన్ని దురలవాట్లు నేర్చుకుని ఘోరమైన నేరాలు చేసి రాజభటులకు భయపడి పారిపోయాడు. అది మొదలు వాడి జాడ లేదు అన్నాడు. జరిగిన దానికి విచారించకండి. ఏనాటికైనా మీ వాడు బుద్ధి తెచ్చుకుని తిరిగి వస్తాడులెండి అన్నాడు సోమనాథుడు. ఇల్లు విడిచి రాగానే తన బుద్ధి ఎలా మారినది తెలుసు గనుక. ఎంత చల్లని మాట అన్నావు నాయనా, నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో అంటుండగానే రంగనాథుడికి విపరీతంగా దగ్గు తెర వచ్చింది. ఆయన అతి ప్రయత్నం మీద మాట్లాడుతూ, ఇక బతకను, నా చావు ఇక్కడ ఈ అడవిలో రాసిపెట్టి ఉన్నట్టున్నది. నాకు ఆస్తుపాస్తులు లేవు. ఉన్నదంతా ఈ బండి ఎద్దులు మాత్రమే. వీటిని అమ్మి నా కర్మకాండ ముగించు నాయనా. శ్రీనివాసపురంలో నా మిత్రుడు గంగన్న ఉన్నాడు. అతనికి నా వార్త చెప్పి అతని సహాయం పొందు అని ప్రాణం విడిచాడు. సోమనాథుడు తెల్లవారగానే సమీపంలో గొయ్యి తవ్వి అందులో శవాన్ని పూడ్చిపెట్టి బండి మీద బయలుదేరి త్వరలోనే ఒక గ్రామం చేరాడు. గ్రామం బయట బావి దగ్గర ఎడ్లకు నీరు పెట్టి సమీపంలో పచ్చిక మియ్యటానికి వదిలాడు. ఇంకో పక్క రేగు చెట్టు మీద పళ్ళు కనిపిస్తే ఆత్రంగా పోయి వాటిని కోసి తింటూ కూర్చున్నాడు. ఆ చెట్టు యజమాని గంగన్నే. ఆయన సోమనాథుణ్ణి చూసి, స్వేచ్ఛగా పళ్ళు కోసుకు తినేస్తున్నావు, ఈ చెట్టు నీ తాతగారిదనుకున్నావా అని అడిగాడు. అయ్యా, 2 రోజులుగా తిండి లేదు, అందుకే 4 పళ్ళు కోసుకున్నాను అన్నాడు సోమనాథుడు దీనంగా. గంగన్న వాడి పక్కనే కూర్చుని, ఎక్కడికి పోతున్నావు, ఎవరి ఇంటికి అని అడిగాడు. శ్రీనివాసపురంలో గంగన్న గారి ఇంటికి పోతున్నాను. కిందటి రాత్రి రంగనాథుడు గారు అడవిలో చనిపోయారు. గంగన్న గారనే ఆయన తన మిత్రుడు అని చెప్పి ఆయన సహాయంతో ఈ బండి ఎద్దులు అమ్మి తనకు కర్మ జరిపించమన్నారు అన్నాడు సోమనాథుడు. అయ్యో పాపం, రంగనాథం పోయాడా? అతని కొడుకువా నువ్వు నాయనా? నీ కోసం అతను ఎలా బెంగపడేవాడో తెలుసా? నీ దిగులుతోనే అతని ఆరోగ్యం దెబ్బతిన్నది అంటూ గంగన్న కళ్ళు తుడుచుకున్నాడు. సోమనాథుడికి కూడా కన్నీరు ఆగలేదు. గంగన్న వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయి తన భార్యకు వాణ్ణి రంగనాథుడి కొడుకుగా పరిచయం చేసి, పాపం, రంగనాథుడు అడవిలో చనిపోయాట, నా సహాయంతో తనకు కర్మ జరిపించమన్నట్ట అన్నాడు. ఆమె కూడా విచారంతో కంటతడి పెట్టుకుని సోమనాథుణ్ణి వాత్సల్యంతో చూసింది. కర్మ ముగిసింది. గంగన్న అన్ని రోజులు సోమనాథుణ్ణి శ్రద్ధగా గమనించాడు. కుర్రవాడు చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాడేమో కాని ఇప్పుడు చాలా పెద్ద మనిషి అయ్యాడు. రంగనాథుడిలో ఉన్న మంచి లక్షణాలన్నీ ఈ కుర్రవాడిలో ఉన్నాయి. వాడు 2 రోజులు తిండికి మాడి రేగుపళ్ళు తింటుంటే తనకు కోపం వచ్చినందుకు గంగన్నకు వాడి మీద జాలి, తన ప్రవర్తన గురించి పశ్చాత్తాపము కలిగాయి. కర్మకాండ ముగియగానే సోమనాథుడు వెళ్ళిపోతానన్నాడు. కానీ అప్పటికే తన భార్యతో సంప్రదించి ఉన్న గంగన్న, ఎక్కడికి పోతావు బాబూ, నీకు ఆస్తిపాస్తులు లేవు కదా, ఇక మనుషులంటావా, నాకన్నా మీ నాన్నకు ఆప్తుడు లేడు, అందుచేత ఈ ప్రపంచంలో అందరికన్నా మా కుటుంబమే నీకు సన్నిహితమైనది. మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను, మా ఇంటనే ఉండిపో, నిన్ను చూస్తే నీ తండ్రిని చూసినట్టే ఉన్నది మాకు అన్నాడు. సోమనాథుడు అందుకు ఒప్పుకొని
గంగన్న ఇంటి అల్లుడై తరువాత గంగన్నకున్న కొద్దిపాటి ఆస్తికి వారసుడై సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సోమనాథుడు అసలు తండ్రికి కొడుకుగా బొత్తిగా పనికి రాకుండా పోయి అరఘడియ కాలంలో రంగనాథుడికి నచ్చిన కొడుకై కొడుకు చేయవలసిన విధులన్నీ రంగనాథుడికి చెయ్యటమే కాక గంగన్నకు ఆ రంగనాథుడికి ఉండిన మైత్రిని ఎలా సఫలం చేయగలిగాడు? సోమనాథుడిలో మార్పు కలిగితే అది నిజమైన మార్పేనా? తాను రంగనాథుడి కొడుకును కానని గంగన్నతో చెప్పకపోవటం దుర్బుద్ధి కాదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, తండ్రి కుమారుల సంబంధాలు ఏళ్ల మీదట చెడిపోతే అందుకు కారణాలు గుట్టలుగా పేరి ఉంటాయి. చాలా కాలంగా విరిగి ఉన్న లోహపు తలుపులను ఏ టంకము పూర్తిగా అతికించలేదు. సోమనాథుడికి తండ్రికి పడకపోతే తప్పంతా సోమనాథుడిదే అనుకోవసరం లేదు. తండ్రి తన పట్ల అక్రమ వైఖరి అవలంబిస్తున్నాడన్న విశ్వాసంతో వాడు ఇల్లు వదిలిపెట్టాడంటే వాడు తనలో తప్పు ఉన్నది అనుకోలేదు అన్నది స్పష్టం. వాడితో పోల్చితే రంగనాథుడి కొడుకు కూడా ఇంటి నుంచి పారిపోయినప్పటికీ తాను నేరస్తుడిని అని తెలిసి తండ్రి మీద ఆగ్రహంతో కాక రక్షక భటుల భయంతో పారిపోయాడు. ముక్కు మొహము ఎరగని రంగనాథుడితో సోమనాథుడు మంచి సంబంధం పెట్టుకోగలిగాడంటే వాడిలో స్వతహాగా చెడ్డ లక్షణాలేవీ లేవు అన్నది స్పష్టం. అంతేకాదు, ఒక వంక తిండికి మాడుతూ కూడా వాడు చచ్చిపోయిన వాడికి ఇచ్చిన మాట నిలబెట్టాడు. వాడిలో స్వతహాగా దుర్మార్గం ఉంటే గంగన్న తప్పక కనిపెట్టి ఉండేవాడే. గుడ్డిగా వాడికి తన కూతుర్ని ఇచ్చి చేసి ఉండడు. ఇక సోమనాథుడు తాను రంగనాథుడి కొడుకును కానని గంగన్నతో చెప్పకపోవడంలో దురుద్దేశం ఏమీ లేదు. కర్మకాండ పూర్తి అయ్యేదాకా సోమనాథుడు చచ్చిపోయిన వాడి కొడుకేనని గంగన్న నమ్మితే అనవసర ప్రశ్నలు తల ఎత్తకుండా ఉంటాయి. ఆ తరువాత తన దారిని తాను పోదామని సోమనాథుడి ఉద్దేశం. కానీ గంగన్నకు వాడిలో చచ్చిపోయిన తన మిత్రుడు కనిపించాడు. ఆయన పొరపాటును సరిదిద్ది ఆనందాన్ని ధ్వంసం చేయడం అమానుషం. అందుచేత సోమనాథుడు నిజం చెప్పలేదని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు అచ్చిరాని వర్తకం. పూర్వం రత్నగిరిలో రంగయ్య శ్రేష్ఠి, గోవిందయ్య శ్రేష్ఠి అని ఇద్దరు స్నేహితులుండేవారు. రంగయ్య వైశ్యుడే అయినప్పటికీ వర్తకం చెయ్యక వ్యవసాయం చేపట్టి సుఖంగా జీవిస్తున్నాడు. రంగయ్య తండ్రి గోవిందయ్య మాత్రం వర్తకంలో మంచి నేర్పు కలిగి బాగా డబ్బు సంపాదించాడు. రంగయ్య, వైశ్య వృత్తి అయిన వర్తకం చెయ్యక వ్యవసాయం చేసుకుంటున్నావేమిటి అని గోవిందయ్య ఒకసారి అడిగాడు. వర్తకం మా వంశానికి అచ్చిరాదులే అన్నాడు రంగయ్య. అతని తాత ముత్తాతల కాలంలో రంగయ్య పూర్వీకులు సముద్ర వర్తకం చేశారు. కానీ రంగయ్య తాత తన ఓడతో సహా తాను కూడా సముద్రం పాలయ్యాడు. సర్వనాశనం అయిపోయింది. తర్వాత రంగయ్య తండ్రి భూదేవిని నమ్ముకుని వ్యవసాయం ప్రారంభించి బాగుపడ్డాడు. రంగయ్య హయాంలో వ్యవసాయం మరింత ఉచ్చదశకు వచ్చింది. రంగయ్య ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు గోవిందయ్య రంగయ్యతో తాను సముద్ర వర్తకంలో దిగి సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో అంతులేని లాభాలు సంపాదించబోతున్నాను అని, రంగయ్య కూడా సగం వాటాకు వస్తే ఇద్దరూ లాభం పొందవచ్చు అని, ఖర్చులు కలిసి వస్తాయని అన్నాడు. మామూలు వర్తకమే అచ్చిరాదనుకున్న రంగయ్య ఏ బుద్ధిన ఉన్నాడో కానీ గోవిందయ్య చేసినంత పెట్టుబడి తాను కూడా చేసి సముద్ర వర్తకంలో వాటా తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. భార్య వద్దంటున్నా వెనక రంగయ్య తన భూములలో సగం అమ్మేసి ఆ డబ్బుతో సుగంధ ద్రవ్యాలు కొని తన నలుగురు కొడుకులను వెంటబెట్టుకుని గోవిందయ్యతో పాటు ఓడలో బయలుదేరాడు. దారిలో ఓడ తుఫానులలో చిక్కుకున్నది. వర్తపు సరుకంతా తడిసి చెడిపోయింది. ఓడ రేవు కాని రేవు చేరింది. తడిసిపోయిన సరుకును కారు చౌకగా నష్టానికి అమ్మేసి మిత్రులిద్దరూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. పాపిష్టి డబ్బు పోతే పోయింది. తన భర్త కొడుకులు ప్రాణాలతో తిరిగి వచ్చారు. అంతే చాలు అనుకుని రంగయ్య భార్య తాను దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లించింది.
అయితే ఆమె ప్రాణం కుదుటపడలేదు. రంగయ్య తన మిగిలిన పొలమంతా అమ్మేసి మళ్ళీ సుగంధ ద్రవ్యాలు కొని సముద్రం వర్తకం మీద బయలుదేరబోతూ "నువ్వు కూడా వస్తున్నావా గోవిందయ్య" అని అడిగాడు. "మళ్ళీనా?" అన్నాడు గోవిందయ్య రంగయ్య తెగువకు నిర్ఘాంతపోతూ. రంగయ్య తన కొడుకులను తన వెంట మళ్ళీ రమ్మన్నాడు. "బతుకుంటే పలుసాకు తినవచ్చు. పొలమంతా అమ్మేశావు కదా! ప్రాణాలుంటే వ్యవసాయ కూలీలుగానైనా బతుకుతాం కాని సముద్రం వాతపడం" అన్నారు రంగయ్య కొడుకులు. ఈసారి రంగయ్య వర్తకం చాలా విజయవంతంగా సాగింది. పెట్టుబడికి నాలుగింతల లాభం వస్తే సముద్ర వర్తకం గిట్టుబాటు అయినట్టేనంటారు. రంగయ్య పెట్టుబడికి పదింతల లాభంతో తిరిగి వచ్చి తాను అమ్మిన పొలానికి రెట్టింపు కొని ఇతర ఆస్తులు కూడా సంపాదించాడు. గోవిందయ్య తాను కూడా ఈసారి రంగయ్య వెంట సముద్ర వర్తకం చెయ్యనందుకు పశ్చాత్తాపపడ్డాడో ఏమో. "నువ్వు ఈ ఏడు మళ్ళీ సముద్రం వర్తకం మీద పోతున్నావా రంగయ్య" అని అడిగాడు. "ఎందుకొచ్చింది గోవిందయ్య? నాకు వర్తకం అర్చిరాదులే, చాతనైన పని వ్యవసాయం చేసుకుంటాను" అన్నాడు రంగయ్య. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, రంగయ్య మనస్తత్వం ఎలాంటిది? అతను నిజంగా వర్తకం తనకు అచ్చిరాదని అనుకున్నవాడైతే గోవిందయ్య వెంట సముద్ర వర్తకానికి ఎందుకు బయలుదేరాడు? బయలుదేరిన వాడు నష్టపోయి తనకు వర్తకం అచ్చిరాదని రుజువైనాక మరోసారి ఎందుకు వర్తకానికి పూనుకుని తనకున్న సమస్తము దానికోసం వినియోగించాడు? అందులో అపారంగా లాభాలు సంపాదించిన మనిషి ఆ వర్తకం మానేసి అది తనకు అచ్చిరాదని ఎందుకన్నాడు? రంగయ్య వింత ప్రవర్తనకు అర్థం ఏమిటో తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బద్దలవుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వ్యవసాయము వర్తకము వేరువేరు మనస్తత్వాలకు అనుకూలించేవి. ఆ సంగతి రంగయ్యకు బాగా తెలుసు. వర్తకం చేసేవాడికి జోదగాడికుండే తెగింపు సాహసము ఉండాలి. వ్యవసాయానికి ఓర్పు శ్రమశక్తి ఉండాలి. తనకు వర్తకం అచ్చిరాదు అనటంలో రంగయ్య ఉద్దేశం తనలో జూదగాడి మనస్తత్వం లేదని, అంతేగాని వర్తకం చేస్తే తనకు విధిగా నష్టం వస్తుందన్న ఉద్దేశంతో కాదు. గోవిందయ్య సముద్ర వర్తకానికి పిలవగానే అతనిలో గుప్తంగా ఉండిన తాత ముత్తాతల జోదరి మనస్తత్వం పైకి తన్నింది. సముద్ర వర్తకం చేసి దెబ్బతినడంతో జోదరి మనస్తత్వం అతనిలో మరింత ప్రకోపించింది. ఎంత దురదృష్టవంతుడు కూడా వరుసగా రెండుసార్లు దెబ్బతినడు. అందుచేత రంగయ్య తనకున్నదంతా పణంగా పెట్టి సముద్ర వ్యాపారంతో జూదం ఆడాడు. లాభం వచ్చింది. అంతటితో రంగయ్య మామూలు మనిషి అయ్యాడు. అతని మనస్తత్వానికి జూతం గిట్టదు. అందుచేత తిరిగి వ్యవసాయంలో స్థిరపడ్డాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు మాట విలువ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. చంద్రగిరి రాజుకు కవులన్నా పండితులన్నా చాలా అభిమానం. ఆయన ఆస్థానంలో కవి పండితులు చాలామంది ఉండేవారు. వారందరిలోకి అగ్రగణ్యుడు ధనంజయుడు. అతనంటే రాజుకు ఎంతో గౌరవం. ఆ కారణంగా ధనంజయుడికి రవ్వంత గర్వం ఉండేది. రాజు అప్పుడప్పుడు మారువేషంలో దేశ సంచారం చేస్తుండేవాడు. ఒకసారి అలా సంచారం చేస్తూ రాజు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనేసరికి ఒక గొర్రెల కాపరి రాజును రక్షించాడు. రాజధానికి తిరిగి రాగానే రాజు తన మనుషులను పంపి ఆ గొర్రెల కాపరిని సకల మర్యాదలతోనూ రాజధానికి రప్పించాడు. సభలోకి అడుగుపెట్టగానే గొర్రెల కాపరికి మతి పోయినట్టయింది. కాని రాజు సింహాసనం మీద నుంచి దిగివచ్చి, "గుర్తున్నదా? నువ్వు నా ప్రాణం కాపాడావు. నీకు సన్మానం చేయడానికి పిలిపించాను" అనేసరికి గొర్రెల కాపరి రాజును గుర్తుపెట్టి, "ఏమిటి, నువ్వు రాజువా? నిన్ను నువ్వు కాపాడుకోలేవు గాని ఈ సింహాసనం మీద కూర్చుని మమ్మల్నందరినీ ఏలుతున్నావా?" అన్నాడు ఆశ్చర్యంగా. వాడి మాటలకు కోపం వచ్చి రాజుగారు ఏం చేస్తాడో అని సభలోనే వారందరూ హడలిపోయారు. రాజు మాత్రం ఏమీ చలించకుండా, "నీ సందేహం సరి అయినదే. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించక ఎంతటి శక్తిమంతుడైనా బలహీనుడైపోతాడు. ఈ దేశపు రాజును కాపాడే అవకాశం రావటం నీ అదృష్టం" అంటూ వాడికి 1000 బంగారు కాసులు బహుమతి ఇప్పించాడు. గొర్రెల కాపరికి కొంతసేపు నోట మాట రాలేదు.
వాడు జంకుతూ డబ్బు తీసుకుని, ఈసారి ఓళ్ళ మీద తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా మసులుకో, పని పాట గలవాణ్ణి. అన్నప్పుడల్లా నిన్ను కాపాడటానికి నాకు తీరిక ఉండదు అన్నాడు. ఈ మాటలకు రాజు మరింత గట్టిగా విరగబడి నవ్వాడు. తమ రాజుగారి సహనశక్తి చూసి సభికులందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ధనంజయుడికి మనసులో ఒక విధమైన బాధ పట్టుకున్నది. రాజు గొర్రెల కాపరిని ఆదరించి సన్మానించటం వరకు అతను అర్థం చేసుకోగలిగాడు. కానీ అంత అనాగరికుడు తనను బహిరంగ సభలో అంత తేలిక చేసి మాట్లాడితే రాజు ఎలా సహించాడు? అలాంటివాడు తనకిచ్చే గౌరవానికి విలువ ఏమిటి? గొర్రెల కాపరికి రాజు దృష్టిలో ఉన్న విలువ తనకు ఉన్నది లేనిది తెలుసుకోవాలని ధనుంజయుడు తహతహలాడిపోయాడు. సభలో ఏదో చర్చ జరుగుతుండగా అతనికి తన అనుమానం తీర్చుకునే అవకాశం దొరికింది. రాజుగారు ఒక సంశయం వెలిబుచ్చిన మీదట ధనంజయుడు పరమమూర్ఖుడికి కూడా రాని ఈ సందేహం తమకు ఎలా కలిగిందో తెలియకుండా ఉన్నది ప్రభు అనేశాడు. రాజులో కలిగిన మార్పు వర్ణనాతీతం. ఆయన కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి. ముఖం జేవురించింది. మరుక్షణమే రాజు సభ చాలించి లేచిపోయాడు. మర్నాడు ధనుంజయుడికి ఆస్థాన పండితుడి పదవి ఊడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రగిరి రాజు ప్రవర్తనకు అర్థం ఉన్నదా? గొర్రెల కాపరి తనను సూటిగా అవమానిస్తే ఆగ్రహించకపోగా ఆనందించిన రాజు తన గౌరవానికి ఎంతో పాత్రుడైన ఆస్థాన పండితులలో అగ్రగణ్యుడు మాట సందర్భంగా దూషణ స్ఫురింపచేశాడని అంతగా ఎందుకు ఆగ్రహించాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు ప్రవర్తనకు అనేక సమర్థనలున్నాయి. మొదటి సంగతి, ప్రాణదాత తండ్రితో సమానుడు. అతనికి మందలించే హక్కున్నది. గొర్రెల కాపరి రాజును మందలించాడే కాని అవమానించుతున్నాడనుకోలేదు. పైన వాడి మాటలలో హాస్యం ఉన్నది. సభికులలోకెల్లా రాజుతో చులకనగా మాట్లాడే అధికారం హాస్యగాడికున్నది. ఆ విధంగా కూడా గొర్రెల కాపరి సమర్థనీయుడు. మూడో సంగతి, గొర్రెల కాపరికి రాజసభలో మతిపోయింది. ఎలా ప్రవర్తించాలో తెలియదు. సాధ్యమైనంత వరకు సహజంగా ప్రవర్తించాలని ప్రయత్నించాడు. వాడి సహజ ప్రవర్తన కొంత మొరటుగా ఉంటుంది. తనను సన్మానించమని వాడే కోరలేదు. సన్మానించాను కదా, వాడు నాగరికుడిలాగా ప్రవర్తించాలి అని రాజు అనుకోవటం అక్రమం అవుతుంది. ఇక చిట్ట చివరి సంగతి, గొర్రెల కాపరి మాటలకు ఎవరూ ఎటువంటి విలువ ఇయ్యరు. వాడి మాటలను బట్టి రాజుగారిని గురించి సభికుల అభిప్రాయాలు మారవు. వారిలో కొందరు ఆగ్రహించారు కూడా. కానీ ఆస్థాన పండితుడి మాటకు అందరూ విలువ ఇస్తారు. మాట వరసకే అయినా ధనుంజయుడు రాజును అవమానించాడు. రాజు దానిని సహించినట్టయితే మర్నాటి నుంచి సభికులలో ఆయన పట్ల గౌరవం నిలవదు. అందుచేత రాజు ధనంజయుణ్ణి వెళ్ళగొట్టడం న్యాయమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. గొర్రెల కాపరి గురించి రాజు వివరణ చాలా చక్కగా ఉందండి. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.